సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి గరగల మహోత్సవం రెండవ జాగారం అత్యంత వైభవంగా, కోలాహలంగా, డప్పులతో, కోలాటాలతో సంబరం అంటే ఇదిరా అన్నట్లు జరిగింది. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన రెండవ జాగారంలో వందలాది మంది భక్తులతో, వార్డు ప్రజలతో, మహిళలు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, కలాసి కాలనీ, పీనారిపాలెం మీదుగా జాగారం సాగింది. అర్ధరాత్రి 12 గంటల సమయం అవుతున్నా గరగలతోటి భక్తులు, ప్రజలు ఎక్కడ తగ్గలేదు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ జాగారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెల్లవారి 5 అయినా అందరూ సంబరంతో ఉండి ముందుకు నడుస్తున్నారని, రానున్న రోజుల్లో యువత ముందుకు వచ్చి ఇటువంటి సంబరాల్లో పాల్గొనాలని అన్నారు. కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఒక పార్టీకి సంబంధించిన సంబరం అని విమర్శిస్తున్నారు. అది తప్పు. ఇది మనందరి పండగ, ఊరు పండగ, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా చేసుకుంటున్న పండగ అని, అందరూ కలిసి రావాలని, కలిసి చేసుకోవాలని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండగ అత్యంత వైభవంగా జరిపిస్తామని అన్నారు. ఈరోజు ముఖ్యంగా రెండో సంబరం జరుగుతుంది. ఇప్పటికి టైం 12 కావచ్చినా కూడా చాలా మంది ఇప్పుడు భక్తజనం కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి టౌన్ మొత్తం కూడా తరలి వచ్చి సంబరం విజయవంతంగా చేస్తున్నారు. దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రజలందరినీ కూడా. ఎందుకంటే ప్రజలందరూ పండగ నాది అని మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో ముందడుగు వేయడం అనేది చిన్న విషయం కాదు. దానికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తాను. ఈ సంబరం ఉదయం 5 అయినా కూడా అందరూ ఉంటున్నారు. అలాగే రేపు రానున్న రోజుల్లో ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కానీ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ మాట్లాడుతున్నారు, తప్పు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి నర్సీపట్నం ప్రజానికం మొత్తం కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరినీ నేను కోరుతుంది ఏంటంటే, ఎవరో రాజకీయాలు చేయొద్దు, పండుగని పండుగలా చూడండి. దయచేసి అందరూ కూడా పండుగలోని ఇన్వాల్వ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ కూడా సాంప్రదాయాలు నేర్పించవలసిందిగా కోరుతున్నాను. మేము అమెరికాలో చదువుకున్నా, లండన్లో చదువుకున్నా, ఎవరు కూడా మేము ఏంటంటే ట్రెడిషనల్ గా సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లాలని మా తండ్రి కానీ తల్లి కానీ మాకు నేర్పించారు. దాని మీద ఉద్దేశం మీద సంబరం ఎప్పుడు దాకున్నా కూడా తెల్లవారులు కూడా నడుస్తూ మా సాంప్రదాయాలను ఎప్పుడు మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి అందరూ నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. థ్యాంక్ యూ. జై మరిడి మహాలక్ష్మి అమ్మ. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.